పార్టీ ఫిరాయింపుల్ని తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. దీనిపై సీఎల్పీ నేతల బృందం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజురెడ్డి చెప్పండి, పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ కార్యదర్శికి కూడా వాళ్ళ కంప్లైంట్ ఉందో చెప్పినట్టు తెలుస్తుంది. కార్యదర్శి స్పందించారా? శ్రీలత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన సిఎల్పి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సోకాజ్ నోటీసు కూడా సిఎల్పి పంపించింది. ఈ యొక్క నేపథ్యంలో 10 మందికి సోకాజ్ నోటీసులు వెళ్ళినా కానీ వాళ్లకు 3 రోజుల గడువు విధించారు. అసలు మీరు పార్టీ ఎందుకు మారారు, పార్టీ మారడానికి కారణాలు ఏంటో స్పష్టంగా చెప్పవలసిందిగా ఆ యొక్క సోకాజ్ నోటీస్లో మెన్షన్ చేశారు. కానీ ఇంతవరకు ఆ 10 మందికి సోకాజ్ నోటీస్ పంపించిన ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎలాంటి రిప్లై కూడా రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు సిఎల్పి అత్యవసర భేటీ జరిగింది. ఈ యొక్క అత్యవసర భేటీలో దాదాపు గంట సేపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత ఉన్నపలంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటి సిఎల్పి గాంధీ భవన్ నుంచి అసెంబ్లీకి వెళ్ళినటువంటి సిఎల్పి బృందం అక్కడ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన యాక్షన్ తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలి అనేది కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే శాసన మండలిలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలస వచ్చినటువంటి ఎమ్మెల్సీలపైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా శాసనసభలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపైన కూడా చర్యలు తీసుకోవాలి, వారికి ఇప్పటికే పార్టీ ఎందుకు మారారో చెప్పాలని సోకాజ్ నోటీసులు జారీ చేసినా కానీ వాటికి వివరణ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ప్రెస్ రిలీజులు కూడా చేశారు, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్కు ఓటు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకొని వారిపైన అనర్హత వేటు వేయాలి అనేది అని సిఎల్పి బృందం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. శ్రీలత.